ఆస్ట్రియాలో డోర్స్ మీద C+M+B ఎందుకు రాస్తారో తెలుసా? ఇవి జస్ట్ లెటర్స్ కాదండి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఆస్ట్రియాలో జాన్ 6 అన్నది వీళ్ళకి చాలా స్పెషల్ డే లాంటిది. దీన్ని హైలిగే ద్రై క్యోనిగే తాగ్ అంటారు, అంటే 3 కింగ్స్ డే అనమాట. ఈ 3 కింగ్స్ అనేవాళ్ళు ఫస్ట్ జీసస్ పుట్టినప్పుడు వచ్చి చూసిండ్రంట. అందుకని ఈ రోజుని చాలా రిలీజియస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ డే ఫెయిత్, బ్లెస్సింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్కి సింబలైజ్ చేస్తుంది. ఈరోజు జనరల్లీ లోకల్ ఏరియాలో ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు 3 కింగ్స్ లాగా డ్రెస్ చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి సాంగ్స్ పాడుతూ ఆ ఇంటిని బ్లెస్ చేస్తారంట. లైక్ మన ఊర్లో సంక్రాంతికి హరిదాసులు వస్తారు కదా, అట్లా అనమాట. అట్లా మా ఇంటికి కూడా వచ్చినట్టున్నారు, కానీ ఇంటి డోర్ మీద ఓం సింబల్ చూసి వెళ్ళిపోయారేమో. బట్ ఇంటి ముందు మాత్రం ఈ స్టిక్కర్ని పెట్టేసి వెళ్ళిపోయినరు. ఈ స్టిక్కర్లో C+M+B అని రాస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే క్రిస్టస్ మ్యాన్జియోనెమ్ బెనిడికాట్ అని మీనింగ్ అంట లాటిన్లో. అంటే క్రైస్ట్ ఈ ఇంటిని ఆశీర్వదించినట్లంట. దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉందంట. C అంటే క్యాస్పర్, M అంటే మెల్షియర్ అండ్ B అంటే బల్థసార్. ఇవి ఆ 3 కింగ్స్ నేమ్స్ అంట. అవి కూడా మ్యాచ్ అయ్యాయి. 2026 అనేది ఈ ఇయర్ అనమాట. మా పక్క ఇండ్ల మీద కూడా ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి ఇంటి మీద కొంతమంది అయితే ఈ స్టిక్కర్ని అట్లనే పెట్టుకుంటారు, కొంతమంది రాసుకుంటారు. ఏదేమైనా సరే ఇది చూసాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రిలీజియన్ ఏదైనా ఇంటెన్షన్ మాత్రం చాలా మంచిగా ఉంది కదా. ఈ న్యూ ఇయర్ మాకు జీసస్ బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది. ఇండియాలో కూడా ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటారా? బాయ్.